జిఎస్టీ అనేక మంది ఫైట్ చేస్తున్నారు. ప్రప్రథంగా కమల్ హాసన్ గారు గొప్పగా చెప్పాడు. ఆయన కమల్ హాసన్ గారు మామూలు చెప్పరా, భారతదేశంలో చాలా మంది స్పందించారు. ఆయన అలాగే వారు అందరూ స్పందించారు. ఈవేళ నా విజ్ఞప్తి ఏంటంటే జిఎస్టీ విషయంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ పెద్ద నోట్లు రద్దు చేసింది. ఏం లాభం వచ్చింది మనకి? పొడుగు 15 వర్గాలు పేదవాళ్ళందరూ పుతిపలు పెట్టారు. క్యాష్ దొరక ఆత్మహత్య చేసుకున్నారు. ఏమన్నా మన సినిమా ఇండస్ట్రీలో రేట్లు ఏమైనా తగ్గాయా? ఏమైనా టికెట్ దొరికాయా? డబ్బులకు చూడకపోవడం వల్ల చాలా మంది ఇండస్ట్రీ కూడా చాలా దెబ్బతిన్నారండి. అలాగే జిఎస్టీ కూడా, ఈ జిఎస్టీ విధానంలో కూడా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ముసుగులో నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని మొత్తం ప్రైవేట్ వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన అందులో కుట్రలో భాగమే ఈ పెద్ద నోటు రద్దు కానీ, ఈ జిఎస్టీ కానీ. ద సేమ్ టైం భారతదేశం అనేది ఒక ఫెడరల్ స్టేట్. మన రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు నుంచి మహానుభావులు అందరూ కూడా యూనిటరీ నేషనల్తో పాటు ఫెడరల్స్ కూడా పెట్టారు. అంటే భిన్నత్వం, ఏకత్వం, అనేక దేశాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక రాష్ట్రాలు. అలాంటి ఫెడరల్ స్ఫూర్తిని మీరేం పాటిస్తున్నారు ఇవాళ? ఈ జిఎస్టీ వల్ల ముఖ్యంగా రాష్ట్రాలు బలంగా లేకుండా బలహీనమైపోతున్నాయి. కేంద్రం బలపడిపోతుంది. కేంద్రం ఏదైతే బలపడిపోతుందో దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ద డిక్టేటర్షిప్. సో నరేంద్ర మోడీ గారు నియంత్రిత వైపు ఈ దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ దేశంలో మన్నాటి వాళ్ళు ఎంతమందిగా సత్యాగ్రహాలు పెట్టేసరి ఏం ప్రయోజనం లేదు. అందుకని రాష్ట్రాలు బలంగా ఉండాలంటే కేంద్రం కూడా రాష్ట్రం సమయంలో గౌరవించాలి. ఈ జిఎస్టీ పనులు ఎత్తేసేయాలి. అటు కర్ణాటకలో, ఇటు కేరళలో ఏమైతే మిత్రులు చెప్పారో ప్రధాన రాష్ట్ర గారు మన మీటింగ్ లో, ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చేయాలని, ఆ రకంగా మన ఇండస్ట్రీని రక్షించాలని నేను ముఖ్యంగా దేనికైనా స్పందించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అలాగే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, గంట శ్రీనివాస్ యాదవ్ గారిని, ఫిల్మ్ ఛాంపియన్ ప్రొడ్యూసర్ కోర్సుని, అయ్యా 20% ఇండస్ట్రీ బాగుపడమే కాదు 80% కూడా బాగు చేయండి. దండం పెడతా, మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి. ముందే దీనితో